సంధ్యా రెడ్డితో మాట్లాడదాం. సంధ్యా రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. ఎస్, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కేటీఆర్ చేసిన కామెంట్స్ తర్వాత క్షమాపణలు, ఇవాళ మహిళా కమిషన్ ముందు ఆయన హాజరవ్వడం, అంతా ఈ సీనరీ అంతా తెలంగాణ ప్రజలు మహిళలంతా చూస్తూ వస్తున్నారు. మీరు కూడా చూస్తూనే ఉన్నారు. ఒక్కసారిగా ఇవాళ ఉధృత పరిస్థితి ఏర్పడింది. మహిళా కమిషన్ ముందు కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ మీ పార్టీ మహిళా నేతలతో కూడా డిమాండ్ చేశారు. అక్కడ బీఆర్ఎస్ మహిళా నేతల మధ్య, కాంగ్రెస్ మహిళా నేతల మధ్య కొంత ఆందోళన అయితే క్రియేట్ అయింది. ఒకరినొకరు దాడి చేసుకున్నారంటూ ఇప్పుడే కాల్వ సుజాత చెప్పినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా కేటీఆర్ కామెంట్స్ మీద మీరేమనుకుంటున్నారు? ఒకసారి మీ ఒపీనియన్ చెప్పండి. కేటీఆర్ మాట్లాడిండు, ఆయన్నే మాట్లాడిండు. మరి అలా బీఆర్ఎస్ మహిళలు ఈ రోజు ఆయనకు ఒత్తాసు పలకడానికి చూసిండు కదండి, ఎట్లా తయారై వచ్చిండ్రు. మీరు చూసిండ్రా వాళ్ళని? ఇప్పుడు మా కాంగ్రెస్ నాయకురాళ్ళేమో ప్రజల కోసం పనిచేసి అలసిపోయి వాళ్ళలో బాధ కనిపించి తెలంగాణలో మహిళలందరినీ, యావత్ ప్రపంచాన్ని అండి బ్రేక్ డాన్సులు చేసుకుంటారు మహిళలు అంటే మీకు ఇక్కడ అర్థం కావట్లేదు. వాళ్ళు మీరు మీ తొలి వెలుగులో నేను ఇప్పుడు చూస్తున్నా, ఒక్కొక్క ఆమె ఎంత బాగా రెడీ అయ్యి వచ్చేసి మరి క్యాబరీ డాన్సులు చేసుకున్నట్టు, లేకపోతే క్లబ్లకు పోతున్నట్టు, కిట్టి పార్టీలకు పోతున్నట్టు స్టైల్ హ్యాండ్ బ్యాగ్లు వేసుకొని వచ్చారు. అదే మా కాంగ్రెస్ నాయకురాళ్ళు ఇవాళ తెలంగాణలో మహిళలకు ఆత్మగౌరవం కోసం పోరాడడానికి వాళ్ళు వస్తే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు బూతులు. అంటే తప్పుడు వాళ్ళే చేస్తారు. మీకు ఇక్కడ ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే, మీకు అర్థం కావట్లేదు, మనకు అర్థం కావట్లేదు, మనం అనుకుంటున్నాం. కానీ ఆయన చాలా తెలివితోని కామెంట్ చేశాడు. తెలంగాణలో సీతక్క అనే వ్యక్తి ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఒక ఎమ్మెల్యే. ఇలా ఆమె ఒక మినిస్టర్. ఆమె సీతక్కను పార్టీలకు అతీతంగా కూడా ఇష్టపడతారు. ఆమె ఎప్పుడు కూడా మామూలుగా సాధారణ మహిళ, అంటే ఆమెకు మినిస్టర్ ఉన్నా కూడా సామాన్యంగా ఉన్నా ఆమె హోదా పలుకుబడి కూడా ఎప్పుడు కూడా ఆలోచించే వ్యక్తి కాదు. మహిళల మనోభావాలను దెబ్బతీయాలనే విధంగా ఆమె ఎప్పుడు తప్పేముందండి? నేను కూడా అదే అంటే, ఇప్పుడు మనము ఆర్టీసీ బస్సులలో లేకపోతే ట్రైన్లలో మెట్రోలో వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు మీరు గమనించే తమ్ముడు, ప్రతి ఒక్కరు మెట్రోలో ప్రతి ఒక్కరు మొబైల్ పట్టుకొని నిమగ్నం అవుతారు. వాళ్ళు చదువుకున్న వాళ్ళు, వీళ్ళు పొట్టకూటి కోసము ఉల్లిగడ్డలు ఎల్లిపాయలు నష్టం ఏముంది? వాస్తవం అది. మనకు టైం దొరుకుతుంది, ఆ టైం మనం, లేదంటే పిల్లలు కాలేజీకి పోయి పిల్లలు ఏమో బుక్లలో రాసుకుంటారు, లేకపోతే బుక్ పట్టుకొని చదువుతారు, మొబైల్స్ వీళ్ళు యూట్యూబ్ చూసుకుంటారు, లేకపోతే వాళ్ళు సాఫ్ట్వేర్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నారు. మహిళలు మరి వాళ్ళు ఎల్లిగడ్డలు ఉల్లిపాయలు ఒలుచుకుంటారు. ఒక సాధారణ మహిళ ఆమె అన్నట్టుగా నేను కూడా ఈరోజు తెలంగాణ మహిళలు, తెలంగాణ బిడ్డను కాబట్టి నిజంగా కూడా టైం వేస్ట్ చేయొద్దు. ఈ అర్ధ గంటలు ఈ గంటలు ఈ పని అయిపోయింది అనుకో, మనకి అయిపోతుంది. మన పొట్టకుట్టి కోసము మన పిల్లల కోసం తన మహిళ తన దాంతో తన తెలివితోని తన పని చేసుకుంటున్నది, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు కదా. సిగ్గుండాలి అట్లా మాట్లాడడానికి. సిగ్గు లేకుండా మళ్ళీ ఈ రోజు వచ్చి ఈ బీఆర్ఎస్ నాయకురాలు ఎప్పుడైనా బయటకు వచ్చిండ్రా? నేను అడుగుతున్నా. కల్వ సుజాత అన్నట్టుగా ఇప్పుడు నేను కూడా ఒక అధికార ప్రతినిధిగా నేను కూడా మాట్లాడుతున్నా. గతంలో వాళ్ళు 10 సంవత్సరాలలో ఎంత మంది మీద యాసిడ్ దాడులు జరిగిన, అత్యాచారాలు జరిగిన, చిన్న చిన్న పిల్లల విషయంలో ఎన్నో రకాలుగా మరియమ్మ లాకప్ డెత్ విషయం కానీ, ట్రిబులైట్ లో బాసరలో మహిళల పైన విద్యార్థుల పైన జరిగినప్పుడు కానివ్వండి, ఇవన్నీ సింగరేణి కాలనీలో చిన్న పాప మీద జరిగే చైత్ర విషయంలోనే కానీ ఇవన్నీ జరిగినప్పుడు ఈ మహిళా నాయకురాళ్ళు లిప్స్టిక్లు పెట్టుకొని హ్యాండ్ బ్యాగ్లు వేసుకొని వచ్చి ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారు కదా. వీళ్ళందరూ ఎక్కడ పోయిందని మేము అడుగుతున్నాం ఈ రోజు. కాబట్టి ఇవాళ మహిళా సమాజానికి ఇలా మహిళల కోసం అంటున్నప్పుడు మీ కేటీఆర్ గారిని నిలదీయండి. అన్న ఇట్లా నువ్వు ఎందుకు అన్నావు అని చెప్పి మీకు సిగ్గు లేకుండా ఆయన కొత్తాసు పలుకుంటా మేమేమంటున్నాం? మేము ఈ రోజు హాజరవుతున్నారు కాబట్టి మేము వెళ్ళాము. కాంగ్రెస్ నాయకులు మీరు ఇలా అధికారంలో ఉన్నట్టుగా లేము, మీకు కనిపిస్తుంది కదా. అధికారంలో లేని రోజు కూడా ఇట్లనే ధర్నా చేసినాం. ఏది ఇబ్బంది పెట్టినా ప్రజలను ఇబ్బంది పెట్టదని ప్రజల పక్షాన్ని ఉన్నాం. అధికారం ఉన్నా కూడా ఈ రోజు అట్లాగే వచ్చి కొట్లాడుతున్నాం. ఏదైనా మాకు అధికారం లేకుండా ఒకేలాగుంటాం. మమ్మల్ని కూడా ఇవాళ ఇష్టానుసారంగా ఇవాళ మా మహిళా కమిషనర్ ముందు వెళ్తే ఇక్కడ మా మహిళలు, కాంగ్రెస్ మహిళలు ఉన్నారు, వాళ్ళందరూ అంటారు వీళ్ళు ఏ ముఖం పెట్టుకొని వచ్చిందండి, మీరు ఒకసారి చూడండి, మీ దాంట్లోనే మేము చూస్తున్నాం. మేము అధికార పక్షం ఉన్నట్టుందా? వాళ్ళే అధికార పక్షం లాగా ఉండి లైన్ లో ఉన్నాడు. ఒక్కసారి మహిళా కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ ఇక సునీతారావు గారు ప్రస్తుతం అక్కడ ప్రొటెస్ట్ కు వెళ్ళినటువంటి పరిస్థితి. కేటీఆర్ ను అడ్డుకునే ప్రయత్నం చేసిరు. బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ ఇక సునీతారావు యావత్తు మహిళలో కమిట్మెంట్ చేసినటువంటి పరిస్థితి. ఒకసారి సునీతారావుతో మాట్లాడదాం. సునీతారావు గారు, అసలు వాస్తవానికి మహిళా కమిషన్ ఆఫీస్ వద్ద ఏం జరిగింది? మహిళా కమిషన్ ఆఫీస్ దగ్గరికి కేటీఆర్ బండి వచ్చినప్పుడు నేను అడ్డుకోవడం జరిగిందండి. ఎందుకంటే మేము ఒక్కటే అన్నాం, పేద ప్రజలని ఆయన అవమానించాడు. ఎల్లిపాయలు ఏరుకుంటున్నారు, డిస్కో బ్రేక్ డాన్సులు చేస్తున్నారు అని చెప్పేసి 9.5 సంవత్సరాలు పాలన ఎలుగబెట్టిన వాళ్ళు మహిళలకి ఉచిత బస్సు కూడా ఇవ్వలేని పరిస్థితి వాళ్ళ ముఖాలకి
ఈ రోజు మహిళలని పేద ప్రజలని కించపరుస్తుంటే వాళ్ళ అమ్మ అల్లమెల్లిగడ్డ ఏరదా, కేటీఆర్ పెన్నం అల్లమెల్లిగడ్డ ఏరదా? అయితే వాళ్ళు బెందుకారులలో కూర్చొని ఏరుతారేమో, పేద ప్రజలు బండ్లలో కూర్చొని ఏరుకుంటూ వస్తే ఈయనకేం నొప్పి అయిందంట. ఈ రోజు మహాలక్ష్మి పథకము వండర్ఫుల్ గా నడుస్తుంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంచి సంక్షేమ పథకాలు వచ్చినాయని ఓర్వ లేకుండా ప్రతిపక్షంలో కూర్చున్నా కూడా ఇంకా విరోధించి ఇట్లాంటి మాటలు మాట్లాడితే రాబోయే కాలంలో మహిళలందరూ చెప్పు దెబ్బలు కొట్టడం మాత్రం ఖచ్చితంగా ఏ ఎన్నికలలో కూడా వీళ్ళని గెలవనీయం. ఈ రోజు బహిరంగ క్షమాపణ చెప్పలేదనుకో, బయటకు వచ్చి ట్విట్టర్ లో కాదు, మీడియాలో కాదు, ఆయన మాటలు మొత్తం మహిళా లోకం, రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ కూడా కించపరిచే విధంగా ఉంది. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తుంటే ఈ రోజు మమ్మల్ని అరెస్ట్ చేసి ఊరు మొత్తం తిప్పుతున్నారు. ఇది ఎంత వరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నాం. ఎస్ సునీతారావు గారు, ఒక్కసారిగా అటు బీఆర్ఎస్ మహిళల మధ్య మీ మధ్య తోపులాట జరిగినట్టు తెలుస్తోంది. ఈ తోపులాటలో ఎవరికైనా కాల్ కట్ అయింది, కొంత ఆమె పోలీస్ స్టేషన్లో ఉన్నానంటూ కూడా చెప్తుంది. ఇప్పటికే పోలీసులు కాంగ్రెస్ నేతల్ని, కొంత మహిళా నేతల్ని అరెస్ట్ చేశారు. మమ్మల్ని వివిధ పోలీస్ స్టేషన్లు ఇటు తిప్పుతున్నటువంటి పరిస్థితి అంటూ ఆ మహిళా కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ సునీతారావు చెప్తున్నటువంటి పరిస్థితి. ఆమె అక్కడ ప్రొటెస్ట్లో ఉంది. ఆ విజువల్స్లో కూడా మనం చూసాం. ఒకసారి కంటిన్యూగా సంజయ్ రెడ్డితో మాట్లాడదాం. సంజయ్ రెడ్డి గారు, ఎస్ మీ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు స్టేట్ ప్రెసిడెంట్ సునీతారావు గారు కూడా స్పష్టంగా చెప్తున్నారు, ఇక మహిళల్ని అవమానపరిచిన కేటీఆర్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలంటూ ఆమె కూడా డిమాండ్ చేస్తుంది. సో ఒకసారి మీరు కంటిన్యూ చేయండి. అసలు మీకేమనిపిస్తుంది ఈ ప్రొడక్షన్ అంతా చూస్తా ఉంటే? వాస్తవం అండి. ఈ రోజు ఇవాళ సీతక్క మీద ఈయన వ్యాఖ్య చేయడం అనేది ఎంత దుర్మార్గం అంటండి. ఈ రోజు ఇప్పుడు సునీతారావు గారు చాలా బాగా, అంటే ఆమె లాంగ్వేజ్ లో నిజంగా కేసీఆర్ గారికి నేనన్నా ఇంకా కొంచెం వెనుక ముందు ఆలోచించిన పదజాలం వాడకుండా నిజంగా కూడా ఇలా సునీతారావు గారు మాట్లాడిందే కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే వీళ్ళకి ఎవరు తన్నేటోడు లేక, వీళ్ళని అది చేయలేక, వీళ్ళని ఎదిరించేటోడు లేక, వీళ్ళ ఆస్తులు కాపాడుకోనికే వీళ్ళ అది చేయడానికి ఇష్టానుసారంగా ప్రజల మీదకి పడుతున్నారు. అరే నువ్వు నిజంగా మంచి మొగోడు అయితే, అరే నేను తప్పైందని చెప్పేసి మహిళా కమిషన్ ముందు తప్పైంది ట్విట్టర్ లో ఎందుకు రా బాబు నువ్వు? ఈ ప్రజలు ఈ మహిళల ముందు అందరి ముందు ఒక మాట చెప్పి తప్పైందమ్మా క్షమించండి, యావత్ తెలంగాణ మహిళలు యావత్ ప్రపంచం అందరూ నాకు క్షమించండి అంటే అయిపోతుంది కదా. నీకెందుకు రా దొర అంటే దొరలాగా ఎందుకు ఫీల్ అవుతున్నావు? నువ్వు కొద్దిగా అన్నావు కాబట్టి వాళ్ళు అడుగుతున్నావు, మేము అనలేదని కాదు. నువ్వు అన్నావు కాబట్టి హాజరైనప్పుడు బయటకు వచ్చి మీడియా సమావేశాలు పెడతారు కదా, అదే వచ్చేసి పబ్లిక్ లో చెప్పు. అప్పుడు నిన్ను సరే అంటే మా అన్ననే అన్నాడు, సరే అన్నావు మాట తప్పుదారు అన్నాడేమని చెప్పి మా తెలంగాణ మహిళలు ఈ రోజు తెలంగాణ విషయంలో మిమ్మల్ని ఏ రకంగా అయితే నెత్తిలో పెట్టుకున్నారో మేము కూడా సరే మా అన్న అన్నాడని మేము అంటాం. తప్పు అనేది వాళ్ళు చేస్తారండి, తప్పును ఒప్పుకున్నాడో ధన్యుడు. కానీ వాళ్ళకి ఎప్పుడు కూడా దురాహంకారం కదా. వాళ్ళు ఎప్పుడు కూడా నిజంగా ఇవాళ మహిళల పాలిట కాంగ్రెస్ పార్టీని పెద్ద పీట వేస్తుంటే కళ్ళల్లో వాళ్ళకి జిల్లెడు వాళ్ళు పోసుకుంటున్నారు. నిన్నటికి నిన్న కూడా డ్వాక్రా సంఘాలకు 10 లక్షలు వడ్డీ లేని రుణం కూడా ఇవ్వడానికి నిన్న శ్రీకారం చుట్టిండ్రు రేవంత్ రెడ్డి గారు. మీరు చూస్తున్నారు తమ్ముడు, 8 నెలల పాలనలో ఒక్కొక్కటి మహిళల పేరు మీదనే రిలీజ్ చేస్తా ఉన్నాము. మహిళలు అన్న హామీలను నెరవేర్చుకుంటూ వస్తున్నాము. వాళ్ళకి అర్థం కావట్లేదు ఏం చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నీ చేస్తుంది, మేము ఏం చేయలేకపోయినాం 10 సంవత్సరాలలో, వీళ్ళు 8 నెలలనే సగం ఒక 50% చేసుకుంటూ వస్తున్నారు అనేది వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఇలా తెలంగాణ మహిళలు కొంతమంది ఉన్నారు కదా, అటు ఇటు కానీ మహిళలు కొంతమంది ఉన్నారు. అందులో ఆయన ఎంబడి ఇంతకు ముందు ఎప్పుడు రాఖీ కట్టించుకోలేమ్మా, 10 ఏళ్ల నుంచి నేను చూసిన. మరి అలా చెల్లె తప్ప ఎవరు కనిపించలే. ఇవాళ ఆ చెల్లెనేమో జైల్లో కూర్చుంది, ఈ అక్క చెల్లెని పోయేమో ఇలా లక్ష్మారెడ్డి ఇంతకు ముందు మహిళా కమిషనర్ ఉండే. మరి ఆ ఇన్ని రోజులు ఎక్కడ పోయింది? చైత్ర విషయంలో జరిగినప్పుడు మేము అందరం పోయి వినతి పత్రం ఇచ్చినామండి. అప్పుడు ఎప్పుడు వచ్చేసి ఏమైనా పరామర్శించిందా? అప్పుడు మహిళా అధ్యక్ష, అసలు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనలో మహిళా అధ్యక్షురాలు ఉన్నదా అండి? తులవుమా ఉన్నా అని చెప్పింది. శోభార్ అన్నది ఎప్పుడన్నా వచ్చిందా? ఎవరన్నా అడగండి, మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, దొరుకుతుందేమో. అది ఇవాళ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు ఎవరున్నారు? ప్రతి మహిళా అధ్యక్షురాలు లాగానే ఫీల్ అవుతాం, ప్రజల పక్షాననే ఉంటాము. కాబట్టి బేషరతిగా ఇలా రామారావు కేటీఆర్ రామారావు అని చెప్తున్నా, సోదరిగా చెప్తున్నా. ఇంకా మీరు ఒకవేళ బహిరంగ క్షమాపణ చెప్పండి, ట్విట్టర్ లో చెప్పండి. ట్విట్టర్ చెప్పిండ్రు కదా, తెలంగాణలో ట్విట్టర్ లో చూసేంత లేడీస్ ఎవరు ఉండరు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకంటే కోట్లు సంపాదించుకోరండి. తెలంగాణ ఆస్తిత్వం మొత్తం తెలంగాణ మొత్తం నాశనం చేసిండ్రు. వాళ్ళు ట్విట్టర్ లో ఉంటారు. తెలంగాణ అల్లవెల్లిగడ్డ వలుసుకొని
కొత్తిమీర కట్టలు కట్టుకుంటు కోసం పోయి మహిళలకు ట్విట్టర్ లో ఎట్లా చూస్తారు? ఇంత పబ్లిక్ లో ఎలా ఒక మహిళా కమిషనర్ ముందు ఇంత పబ్లిక్ లో జరుగుతున్నప్పుడు బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ ఒక అధికార ప్రతినిధిగా నేను డిమాండ్ చేస్తున్నా. అప్పటి వరకు నిన్ను వదిలేదు లేదు. నువ్వు క్షమాపణ ఏదో టీవీల ద్వారా చెప్పడం కాదు, ప్రెస్ మీట్ పబ్లిక్ లోకి వచ్చినావు, అదే చెప్పి పంపించండి. ఇవాళ సుంతా లక్ష్మారెడ్డిని, సబితా ఇంద్రారెడ్డిని పెట్టుకొని వచ్చినావు. ఎన్నడల్లా వాళ్ళ ముఖాలకు ఎన్నడన్నా బయటకు వచ్చిరా మహిళల మీద దాడులు జరిగినప్పుడు? మరి ఇక్కడ మహేశ్వరం నియోజకవర్గమే అవుతుంది. చైత్ర దాడి సింగరేణి కాలంలో చైత్రం చనిపోయినప్పుడు అప్పుడు సవితేంద్రారెడ్డి గారు వచ్చింది, ఒకసారి చూడండి. ఎన్ని రోజులకు వచ్చింది, ఎన్ని రోజులకు స్పందించింది ఒకసారి చూడండి. ఇవన్నీ మీరు కూడా ఆలోచించాలి తమ్ముడు. ఎందుకంటే మీడియా అనేది కాంగ్రెస్ పార్టీ తరఫున మాకు మీడియాలో ఒక పేపర్ లేదా తొలి వెలుగు ఛానల్ మాత్రం మీరు పార్టీలకు అతీతంగా మహిళల పైన జరుగుతున్న దాడులను ఎప్పటికప్పుడు మీరు ఖండించడము, ఎప్పటికప్పుడు అది చేయడం మిమ్మల్ని నిజంగా మేము అప్రిషియేట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న తరుణంలో మీడియా అనేది బాగా కమర్షియల్ అయిపోయింది. కానీ మీరు ప్రజల పక్షాన ఏ మీడియా లేదండి. తొలి వెలుగు ఎక్కడున్నా కూడా స్పందిస్తుంది ప్రజల కోసం. కాబట్టి మేము చాలా ఓదికు అంటే పబ్లిక్ లోకి మేము మాట్లాడిన వాయిస్ మీరు పబ్లిక్ లో మహిళల పక్కన ఇప్పటి వరకు కూడా ఒక ఛానల్ అయింది తొలి వెలుగు ఛానల్. ఈ ద్వారా నేను చెప్తున్నా, కేటీఆర్ రామారావు నువ్వు బయటకు వచ్చి అయ్యా కేసీఆర్ ఏం చేస్తుండు లోపల కూర్చొని ఏం చేస్తున్నావు? హెల్త్ పరంగా బాగాలేదంటుండు, కాల్లో చేతిలో ఇరిగి ఇంట్లో పడ్డావు. నోరుకేం పుట్టింది రోగం? బయటకు వచ్చి చెప్పరాదు? నా కొడుకు తప్పు మాట అన్నాడు అని చెప్పేసి, అరే మన తెలంగాణ సంస్కృతి కాదలా ఎదవా, ఎందుకు అట్లా మాట్లాడినావు? మనకు ఒక బిడ్డ ఉంది, మన తెలంగాణ ఉసురు ముట్టుకొని మన బిడ్డ జైల్లో ఉంది, అయినా నీకు సిగ్గు లేకుండా మళ్ళీ ఎందుకురా మహిళల పట్ల మళ్ళీ ఎందుకు నోరు జారినావని నీ కొడుకు నోరు అదుపులో పెట్టుకోమని చెప్పు. మనవరాలు పక్కన పెట్టుకుంటావు, కోడల్ని పక్కన పెట్టుకుంటావు, ఇద్దరు ఆడపిల్లలను పెట్టుకొని నీ భార్యను ఎదురుగా పెట్టుకొని ఈ రోజు మహిళల బ్రేక్ డాన్సులు, రికార్డ్ డాన్సులు చేస్తారు. అల్లమెల్లిగడ్డ తెలుసుకుంటారు. అలాగే అల్లమెల్లిగడ్డ తెలుసుకుంటారు అంటే అంత చీప్ కనిపిస్తున్నారు మీకు. వాళ్ళు లేని మీరు తెలంగాణ ఉందా ఈ రోజు? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.